క్రీస్తు నామములు శుభములు ప్రియులారా, దేవుని బిడ్డలారా, పునీతులు క్రీస్తు ద్వారా అనేకమైన అద్భుతాలు చేశారు. అటువంటి అద్భుతాలలో మనము కొన్ని అద్భుతాలు చూస్తూ ఉన్నాము. మొదటి అద్భుతాన్ని ఇప్పటి వరకు చూసిన ప్రేక్షకులకు హృదయపూర్వకంగా ధన్యవాదములు. క్రీస్తుని విశ్వాసములో ఎదుగుతున్నటువంటి బిడ్డలారా, దేవుని ప్రియులారా, పునీతులు చేసే అద్భుతాలు ఆత్మల రక్షణార్థమై వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఈరోజు మనము రెండవ అద్భుతాన్ని చూస్తూ ఉన్నాము. ఈ రెండవ అద్భుతమే మోగ జీవులు పునీతునికి విధేయించుట. అదేనండి, పునీత అంతోని వారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. మౌంట్ పెలియోర్ అనేటువంటి పట్టణములో సన్యాసులు నివసించే మఠం ఒకటి ఉండేది. ఆ మఠానికి దగ్గరలో ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో అనేకమైన కప్పలు చాలా శబ్దం చేస్తూ ఉండేవి. అదే సమయంలో ఆ శబ్దం వలన ఈ మఠ వాసులు ప్రార్థన చేయడానికి కానీ వాళ్ళు ధ్యానించడానికి కానీ చాలా భంగం కలిగేది. అటు కప్పల శబ్దం ఎక్కువై వీళ్ళ ప్రార్థనకి భంగం కలుగుతుందని ఒకనాడు పునీత అంతోని వారు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ మోగజీవులన్నింటిని చూసి ఆశీర్వదించి ఆజ్ఞాపిస్తున్నాడు క్రీస్తు నామములో. ఓ మోగజీవులారా, ఇక్కడ నుండి మీరు నిశ్శబ్దముగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. అంతేనండి, అది అంతోని వారి చెరువుగా మారిపోయింది. కారణం ఏంటంటే ఇంకా ఏ కప్ప కూడా ఒక్క శబ్దం కూడా చేయలేదంట. జీవులన్నీ పునీతన స్వరానికి విధేయత చూపించాయి. ఇంకా అప్పటి నుంచి అంతోని వారి చెరువు అని పిలవడం సాగింది. మరొక ఆశ్చర్యం ఏంటంటే ఆ చెరువులోని కప్పని ఇంకొక చెరువులో తీసుకెళ్ళి పెడితే ఆటోమేటిక్గా అవి అరిసేవంట. అయితే ఇంకా అద్భుతం ఏమిటంటే ఇంకొక చెరువులోని కప్పను తీసుకొచ్చి ఈ చెరువులో పెడితే అంతోని వారి చెరువులో కనిస్తే దాని సుగుణం, దాని ఉన్నటువంటి గుణం, అరిచే గుణం పోయేదంట. ఇదండి ఈనాటి రెండవ అద్భుతం. గాడ్ బ్లెస్ యూ.